హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మేము ఏప్రిల్ 24వ తారీఖున నల్లపల్లిలో ఉన్న ఓల్డేజ్ హోమ్కి అయితే వెళ్ళాము. ఆ రోజు అందరికీ తెలుసు గ్రాసరీస్ ఇచ్చామని చెప్పి వాళ్ళకి ఇంకా నైటీలు ఇచ్చామండి. అలాగే నెక్స్ట్ మళ్ళీ మే 2nd వీక్లో వీళ్ళకి అన్నదానము చేస్తున్నాము. ప్లస్ ఇంకా కాటన్ శారీస్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నామండి. మీరు కూడా మాతో పాటు ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే దయచేసి ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. చూడండి, ఇక్కడ మంచంలో నుంచి కూడా లేవలేని పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. పిల్లలు నిర్దాక్షిణంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు ఈ మా అమ్మగారిని. ఆవిడ మాటలు వింటుంటే మాకు మనసంతా చలించిపోయి ఏడుపు ఆగలేదు ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఆవిడ ఎలా ఉన్నారో. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళు ఆవిడని తీసుకొచ్చి ఆవిడకి పురుగులు పడిపోతే అవన్నీ క్లీన్ చేసి వాళ్ళకి ఆశ్రమం ఇచ్చారండి. ఇలాంటి వాళ్ళకి మనం అందరం కలిసి ఒక్క పూట భోజనం పెట్టి వాళ్ళకి మేము ఉన్నాము మీకు పిల్లలుగా మేము ఉంటామని చెప్పి కొంచెం చిన్న ధైర్యాన్ని ఇద్దామండి. కొంచెం ఒక్కరోజన్నా వాళ్ళకి మంచిగా ప్రేమ మనం చూపిద్దాము. వాళ్ళు కొంచెం సంతోషిస్తారు మన ప్రేమ చూసి. మీరు కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి నేనైతే మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరపు నుంచి కోరుకుంటున్నాను. వాళ్ళకి కట్టుకోవడానికి కాటన్ శారీస్, సమ్మర్ వచ్చింది కదా, కాటన్ శారీస్ ఇవ్వాలనుకుంటున్నాం. దయచేసి ఈ పెద్దవాళ్ళకి కాటన్ శారీస్ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే నాకు ఇన్బాక్స్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా మా ద్వారా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు ఇంకా సంతోషం అండి. మీరు కూడా వచ్చి వాళ్ళ పిల్లలుగా ఒక్కరోజు ట్రీట్ చేసి వాళ్ళని పలకరిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా రావాలి అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి.